ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 16వ అధ్యాయము 1-11 వచనాలు. దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయ అర్పణములు నేను అర్పింపును, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలుగును. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనివ్వవు. జీవమార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తనలో దావీదు గారు దేవునిపై తన సంపూర్ణ నమ్మకాన్ని, భద్రతని, ఆనందాన్ని, నిత్యము ఉండే నిరీక్షణని తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఈ కీర్తన కొన్ని వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఫస్ట్ వచనం, దేవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను, నన్ను కాపాడుము. దావీదు గారు తన ప్రార్థనను దేవుని రక్షణ కోరుతూ ప్రారంభిస్తారు. ఎప్పుడు నిజమైన భద్రత దేవునిలోనే ఉందని ఆయన నమ్ముతున్నారు. అందరికీ అదే. కష్ట సమయంలో మన మొదట ఆశ్రయం దేవుడే కావాలి. మన బలం కంటే దేవుని కృప గొప్పదని నమ్మాలి. రెండవ వచనంలో, యెహోవా నీవే నా ప్రభువు, నీకంటే నాకు మేలు లేదు. దావీదు గారు తన జీవితంలో ప్రతి మంచి ఆశీర్వాదం దేవుని నుండే వస్తుందని ఒప్పుకుంటున్నారు. దేవుని కంటే గొప్ప సంపద నాకు మరొకటి వద్దంటున్నారు. ఆయనతో ఉన్న సంబంధమే జీవితంలో గొప్ప వరం అంటున్నారు. దావీదు గారు దేవుని ప్రజలను గౌరవిస్తూ వారితో సహవాసం చేయడం తనకు ఆనందం అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం గదా! దేవుని ప్రజల్ని గౌరవిస్తూ, ఇదిగో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. విశ్వాసులతో సహవాసం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. ఇక్కడ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు, అంటే విగ్రహాలను వెంబడించే వారికి అనేక దుఃఖాలు అనుభవిస్తారు. దేవునికి బదులు ఏదైనా మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచితే అది మనకు ఒక విగ్రహమే. నిజమైన ఆనందం దేవునిలో ఉంటుంది. యెహోవాయే నా స్వాస్థ్య భాగం. దావీదు గారు తన నిజమైన స్వాస్థ్యము ఈ భూములు, ధనాలు, ఆ పదవులు, లేకపోతే ఇంకోటి ఆ పిల్లలు అని ప్రకటించట్లా. దేవుడే అని ప్రకటించుకుంటున్నారు. దేవుడే మన భాగం అయితే మనకు కావాల్సినవన్నీ ఉన్నట్టే కదా! దేవుడిచ్చిన దానిలో సంతృప్తి కలిగి ఉండాలి. అలాగే 7వ వచనంలో, నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో కూడా నా అంతరంద్రియము నాకు బోధించుచున్నదంట. అంటే దేవుడు మన ఆలోచనలను, జ్ఞానాన్నిచ్చి నడిపిస్తున్నాడని దావీదు గారు స్తుతిస్తున్నారు. దేవుని వాక్యం మన నిర్ణయాలకు మార్గదర్శకంగా ఉంటుంది. ప్రార్థనలో దేవుని సలహాను కోరాలి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా! దేవుణ్ణి ఎప్పుడూ కూడా నా ఎదుట ఉంచుకుంటున్నాను. ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని జీవిస్తున్నాను. ప్రతి నిర్ణయంలో దేవునికి మొదటి స్థానం. దేవుని సన్నిధి నడిచే వారికి ధైర్యం ఉంటుంది. దేవుని మీద నమ్మకంతో దావీదు గారి హృదయం నిండిపోతుందండి ఆనందంతో. పరిస్థితులు మారిన దేవునిలో ఆనందం నిలకడగా పెట్టుకుంటున్నారు. 16వ అధ్యాయం 10వ వచనంలో ముఖ్యమైనది, నీవు నా ప్రాణాన్ని పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టుటకు నువ్వు కుళ్ళు పట్టనివ్వవు. అంటే అనుమతించవు కుళ్ళు పెట్టడానికి. ఈ వచనం కేవలం దావీదు గారి గురించే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని సూచించే ప్రవచనంగా కొత్త నిబంధనలో వివరించబడుతుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 25-31 వచనాల్లో, మరియు అక్కడే 13వ అధ్యాయం అపోస్తల కార్యం 35, 37లో పేతురు గారు మరియు పౌలు గారు ఈ వచనాన్ని క్రీస్తు ప్రభువారికి అన్వయించి చెప్తారు. అంటే మరణం పైన కూడా దేవునికి అధికారం ఉంది క్రీస్తు ప్రభువారికి. క్రీస్తు పునరుత్థానం మన విశ్వాసానికి పునాది అని. 11వ వచనంలో, జీవమార్గం నాకు తెలియజేయదువు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈ కీర్తన గొప్ప ఆశతో ముగిస్తుంది. దేవుని సన్నిధిలో నిజమైన ఆనందం, సమాధానం మరియు నిత్య జీవం, నిరీక్షణలున్నాయి. కాబట్టి దేవునితో సన్నిహిత సంబంధమే నిజమైన సంతోషానికి మూలం. ఆయన చూపించే మార్గము జీవానికి దారితీస్తుంది. కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించాలనేది ఈ యొక్క కీర్తన ముఖ్య భాగం. దేవుడే మన నిజమైనటువంటి స్వాస్థ్యం, అంటే నిజమైన ఆస్తి. విగ్రహాలు, లోకాసక్తులు చివరికి దుఃఖాన్ని తీసుకొస్తాయి. దేవుని సన్నిధిలో నడిస్తే స్థిరత్వం, ధైర్యం, ఆనందం. క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం మరియు నిత్య ఆనందం ఉన్నాయి.
కాబట్టి ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది లోకంలో వెతికే ఆనందం తాత్కాలికం. కానీ దేవుని సన్నిధిలో లభించే ఆనందం సంపూర్ణమైనది మరియు నిత్యమైనది. చిన్న వాక్యం ద్వారా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.